హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మంచి ఇంట్రెస్టింగ్ టగ్ ఆఫ్ వార్ పడింది ఈరోజు నామినేషన్‌లో. చాలామంది చూడాలనుకుంటున్న ఆ ఇద్దరు ఎదురెదురు పడితే ఎలా ఉంటది అని కన్ఫర్మ్‌గా ఆ రోజు రానే వచ్చేసింది. అదే యష్మి అలానే సోనియా. ఇద్దరు చాలా డిఫరెంట్ వ్యక్తిత్వం కలవాళ్ళు. సో, ఆటకి బిగ్ బాస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు. గత సీజన్‌ల మీద క్లియర్‌గా ఐడియా ఉన్నవాళ్ళు. డిబేట్ పెడితేనే టైటిల్ కొట్టొచ్చు అని చాలా పిక్చర్ క్లారిటీగా ఉన్నవాళ్ళు. కంటెంట్‌ని క్రియేట్ చేయగలిగే వాళ్ళు. స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకునేవాళ్ళు. కెమెరాలని తమ వైపు తిప్పుకునేవాళ్ళు. మైండ్ గేమ్ ఆడగలిగేవాళ్ళు. యాటిట్యూడ్ చూపించగలరు. మాటను వదలగలరు. అవతల వాళ్ళని డిఫెన్స్‌లోకి నెట్టగలరు. ఇలాంటి క్యారెక్టర్‌లు ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడితే ఎలా ఉంటది? అది ఈరోజు వచ్చింది. ముఖ్యంగా యష్మి, సోనియా ఇద్దరి వ్యక్తిత్వం కూడా కంటెంట్ క్రియేటర్సే నో డౌట్. సో చాలా పిక్చర్ క్లారిటీగా వెల్ ప్రిపేర్డ్‌గా బిగ్ బాస్‌కి వచ్చారు. కంటెంట్‌ని తన వైపు తిప్పుకోవడంలో ఇద్దరు సిద్ధహస్తులే. ఒకళ్ళు హావభావాలతోనూ, యాటిట్యూడ్‌తోనూ, మాటలతోనూ, ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ రక్తి కట్టిస్తే, ఇంకొకళ్ళు కూల్‌గా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా సేమ్ టెంపోని కంటిన్యూ చేస్తూ మాటలతో అవతల వాళ్ళ మీద బాణాలను విసరగల సకటక సక సక సక్ సక్ అని బాణాల విసరగల క్యారెక్టరు సోనియా. ఇలాంటి వాళ్ళు మరి ఏం మాట్లాడుకున్నారు? వీళ్ళు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుండి వీళ్ళిద్దరికి పడింది. ఆ తర్వాత కొద్దిగా స్ట్రాటజికల్‌గా మైండ్ గేమ్ అంటే చాలా ఎత్తుగడ, చాలా మంచి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి, ఏ నోరైతే తనకు వ్యతిరేకంగా లెగుస్తుందో, ఏ నోరైతే నన్ను టార్గెట్ చేస్తుందో ఆ నోరుకి తాళం వేసింది యష్మి. ముఖ్యంగా యష్మికి ఫస్ట్‌లోనే చీఫ్ అవ్వటమే ఇష్టం లేదు సోనియాకి. సో, అంతకన్నా వెల్ ప్రిపేర్డ్‌గా అంటే వెల్ క్వాలిటీగా డిజర్వ్డ్ పర్సన్స్ ఉన్నారు అని డైరెక్ట్‌గా నిఖిల్‌ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ చేసి, ఆ రోజు నిఖిల్‌తో ఫైట్ జరుగుతున్న టాపిక్ అంతా కూడా యష్మి మీదే. యష్మి అన్‌ఫిట్ అసలు అని చెప్పేసి చాలా ధారాళంగానే ఆ రోజు డిబేట్‌లో పాల్గొంది. ఆ రోజు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నిఖిల్‌ని క్వెషన్ ఏసింది. నీ జడ్జిమెంట్ రాంగు. ఆ అమ్మాయి అన్‌ఫిట్ అని. అక్కడి నుంచి జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో అది చాలా కాలం కంటిన్యూ అయింది. తర్వాత నువ్వు లక్‌గా చీఫ్ అయ్యావు అని ఏ నోటితో అయితే అందో, అదే లక్‌గా తనకి అవకాశం వచ్చినప్పుడు తనని తన క్లాన్‌లో చేర్చుకొని లగ్జరీ రూమ్ ఫెసిలిటీస్‌ని తనకి అప్పగించింది. సో, ఏ నోరైతే తనకు వ్యతిరేకంగా పనిచేసిందో, అదే నోరుకి తాళం వేసి తన పక్కన కూర్చోబెట్టుకుంది యష్మి. అక్కడి నుంచి మరి చీఫ్ చెప్తున్నట్టుగానే సో, తనతో పాటు హ్యాపీగానే ఉంది. చీఫ్ కళ్ళల్లో ఆనందం చూడటానికి మరి ఇటు పక్కకొచ్చేసరికి సీతకి నామినేట్ చేసింది. సో, అక్కడ చీఫ్ కళ్ళల్లో ఆనందం చూడటానికి చికెన్ దొంగతనం చేసింది. సో, చాలా ఫ్రెండ్‌షిప్‌గా చాలా జాగ్రత్తగా వెళ్తున్న ఈ ప్రయాణంలో బిగ్ బాస్ రానే వచ్చాడు. నామినేషన్ చిచ్చు పెట్టేసాడు. మరి ఇప్పుడు ఎప్పటినుంచో అది ఒక స్ట్రాటజికల్‌గా అయిన ఫ్రెండ్‌షిప్ బాండే తప్ప, అది రియల్‌గా ఒక జెన్యూన్‌గా అవ్వలేదు. ఎందుకంటే తన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ సోనియాని నా దగ్గర ఉంచుకోవాలి. మనకి ఈ ఆఫర్ ఇస్తే ఆ అమ్మాయి నాకు సరెండర్ అవుతుంది. సప్రెస్ అయిపోతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే తన పక్కన పెట్టుకుంది. కానీ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మనసులో మాత్రం అదే ఆ పగ, ద్వేషం రగులుతూనే ఉంది. ఈరోజు చాలా క్లియర్‌గా వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక మాట అయితే చాలా క్లియర్‌గా చెప్పేసింది. అభయ్ మీద, పృథ్వీ మీద, నిఖిల్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నువ్వు క్లాన్ మీద పెట్టలేదసలు. అసలు నువ్వేం ఆడావని చాలా క్లియర్‌గా మొహమాటం లేకుండా మాట్లాడింది. సో, ఇవాళ సోనియా కూడా చాలా క్లియర్‌గా నువ్వు లక్‌గా అయ్యావు. అసలు నీకు దాని మీద ఇదే లేదు. ఆ రోజు నువ్వు డ్రెస్ కూడా కంఫర్ట్‌గా చూసుకోకుండా వచ్చావు. సో, నీకు బ్రెయిన్ లేదన్నది నువ్వే విషయం ఒప్పుకుంటున్నావు. అదే విధంగా నువ్వు క్లాన్ అయిన దగ్గర నుంచి కూడా నీ ఓసీడీస్ కావచ్చు, నీ అలవాట్లు కావచ్చు, నీ మాట తీరు కావచ్చు. సో, చాలా డిఫరెంట్‌గా ఉన్నది అని చాలా నీట్‌గా తన మీద ఎలిగేషన్స్ తనని మాట్లాడనివ్వకుండా చాలా వరకి తన వే ఆఫ్ స్టైల్‌లో ఏదైతే తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో నామినేషన్ పాయింట్స్ చెప్పటంలో అట్టక పాయింట్లయితే విసిరేసేసిందని చెప్పాలి. నన్ను బాగా పెంచారు. నిన్నే సరిగ్గా పెంచలేదేమో. మా ఇంట్లో వాళ్ళు నన్ను బాగానే పెంచారు. సో, నీకు కనీసం మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదు. కర్టసీ కూడా లేదు. అసలు నువ్వు అన్‌ఫిట్. అందరితో నువ్వు కలవట్లేదు. ఇది నిజము. ఆ రోజు చాలా మంది కూడా ఒప్పుకున్నారు. నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు. నీకన్నా నబీల్ చాలా వరకు ఎక్కువగా మింగిల్ అయ్యేవాడు. కానీ ఆ రోజు నీకు లక్‌గా వచ్చింది. అది నువ్వే ఒప్పుకున్నావు అని. అలానే నీ ఓసీడీ స్కిల్స్‌ని తీసుకొచ్చి అందరి మీద రుద్దుతున్నావు. ఇక్కడ అందరూ డిఫరెంట్ పర్సెప్షన్‌లో వచ్చిన వాళ్ళు, డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్‌లో వచ్చిన వాళ్ళు, నీకున్న పైచాన్ని అందరి మీద రుద్దుతున్నావని కావచ్చు. అట్లానే కేవలము నీ చీఫ్ అనే అధికారం వల్ల సో నువ్వు చాలా మందిని ఇది చేస్తున్నావని కావచ్చు, ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నావని కానీ,
సో నీకు ఒక ఇది లేదని, ఒక హ్యుమానిటీ లేదని, ఇట్లా చాలా రకాలుగా తనలో ఉన్న ఒక డ్రాబ్యాక్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే గట్టిగానే ట్రై చేశారు సోనియా. కానీ ఎప్పుడైతే సోనియా ట్రిగ్గర్ చేయడం మొదలుపెట్టిందో వెంటనే సో చాలా వరకు విన్నది సోనియాలో ఉన్న పాజిటివ్. సోనియా ఏంటంటే మాట్లాడనివ్వదు, తన పాయింట్స్ అని టకటక చెప్పేస్తుంది, అవతల వ్యక్తిని మాట్లాడనివ్వదు. అవతల వ్యక్తి పాయింట్స్ చెప్పేటప్పుడు కన్ఫర్మ్గా ఆ పాయింట్లో మళ్ళీ తనకి ఏది కావాలో అది తీసుకొని దానికి మళ్ళీ డిబేట్కి వెళ్తుంది. అంటే చాలా వన్ వే ట్రాఫిక్ లా ఉంటుంది. అంటే నేను చెప్పాలి, మీరు వినాలి, నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, లేకపోతే మీకు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఉండవా అన్న టైప్ అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ వన్ వే ట్రాఫిక్ లా ఉంటుంది. అలా అని చెప్పి ఎక్కడ తగ్గేది లేదు. యష్మి కూడా ఎక్కడ తగ్గేది లేదు. యష్మి కూడా చాలా బ్రహ్మాండంగా కంట్రోల్గా ఇది చేస్తుంది. సో టగ్ ఆఫ్ వార్ ఇస్తుంది, తన ఎక్స్ప్రెషన్స్తో అవతల వాడిని ట్రిగ్గర్ చేస్తుంది, రెచ్చగొట్టింది, అవసరమైతే మాటలు కూడా టకనే వేస్తుంది. చాలా క్లియర్గానే చెప్పింది, నువ్వేం ఆడావని, అసలు నీ టాస్క్లు ఎక్కడ ఉన్నాయని, నువ్వు కనీసం నేను ఆడతానని కూడా నువ్వు ఇంట్రెస్ట్ చూపించలేదు. అక్కడ నేనున్నాను, నాకు అసలు నన్ను యూజ్ చేసుకోమని కానీ, నేను వెళ్తానని కానీ ఏమాత్రం చెప్పలేదు. ఇక్కడ ఆ రోజు నేను చెప్పానా నువ్వు చికెన్ దొంగతనం, నువ్వే దొంగతనం చేసావు, నేను చెప్పానా? నేను అసలు ఎక్కడ చెప్పను కూడా చెప్పలేదు. చికెన్ దొంగతనం చేయాలంటే నేనే చెప్పేవాడిని, అది నేనే చేసేవాడిని, నీకేం చెప్తాను, నువ్వే నీ అంతటి నీకు వచ్చిన ఆలోచనతో నువ్వే ఎక్కువ తీసుకొని నువ్వు చికెన్ వాళ్ళకి చేసావు అని మొత్తం మీద వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు ఏం జరిగిందో బయట పెట్టేశారు. ఇక తర్వాత ఎప్పుడైతే కొద్దిగా ఇక ఇక్కడ నుంచి ఎక్కువ మాటలు వస్తున్నాయి తన యాటిట్యూడ్ మీద, అలానే తన చీఫ్ అయిన విధానం మీద, తన ఓసిడి మీద ఎక్కువ డైలాగ్స్ ఏవైతే వస్తున్నాయో ఇక వెంటనే అందుకుందనమాట. ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. నాకు సార్ నోట్లోంచి వచ్చింది ఏదైతే ఉందో, ఎక్కువగా పృథ్వీ, అబ్బాయి, నిఖిల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇది చాలా స్టాటిస్టికల్గా ఈ పాయింట్ని పైకి రేస్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్లో కూడా ఫీడ్బ్యాక్ ఉంది. నాకు సార్ నోట్లోంచి వచ్చిందంటే అది ఆడియన్స్లో, అందులో హౌస్లో 24 గంటలు చూస్తున్నారు కాబట్టి అది కన్ఫర్మ్గా ఆ పాయింట్ని రైట్ చేయాలనుకుంది. ఆ పాయింట్ రైట్ చేసింది. ఆ పాయింట్ రైట్ చేసినప్పుడు కూడా నాకు నచ్చిన విషయం సోనియాలో ఎక్కడా కూడా ట్రిగ్గర్ అవ్వలేదు. ట్రిగ్గర్ అంటే సోనియాలో చాలా సింపుల్, కామన్ గోయింగ్గా ఉంటుంది. అంటే పాయింట్ వాయిస్ చాలా నీట్గా పట్ట అవతల వాళ్ళ మీద స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. తనకి ఏదైనా నచ్చిన తన మీద పాయింట్ వచ్చినప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎక్కడా కూడా డీవియేట్ అవ్వదు, ఎక్స్ప్రెషన్లో తేడా రాదు, అది టెన్షన్ పడదు. సో ఆ పాయింట్ చెప్పిన తర్వాత కొంత మైండ్లో ఉన్న బయటికి మాత్రం ఎక్స్ప్రెస్ చేయదు. కానీ ఆ విషయాన్ని కావాలనే తెలివిగా రైజ్ చేసింది అనమాట. అంటే ఇక్కడ సో యష్మి రేస్ చేయడం గల కారణం ఏంటంటే, నీ ఆట అసలు ఏది, నీ ఆటే లేదు. నువ్వు 24 గంటలు నిఖిల్ ఆట గురించో, లేదా పృథ్వీ ఆట గురించో, లేకపోతే అబ్బాయి ఆట గురించో చూస్తున్నావే తప్ప ఇండైరెక్ట్గా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, కలిసి ఆడుతున్నావు, వాళ్ళ కోసం ఆడుతున్నావు, వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు అసలు ఆట మీదే లేదు. అసలు నువ్వు నాకు కాంపిటేటరే కాదు, నీకు అంత సీనే లేదు. సో నేనైనా కొద్దిగా పర్లేదు, నేను నా టీం గురించో, నా క్లాన్ గురించో నేను ఎలా ముందుకెళ్ళాలి, నేను మైండ్ గేమ్ ఎలా ఆడాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తాను. నువ్వేం చేసావు, అసలు నువ్వేమీ చేయలేదు అని చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఇది చేసినట్టు అనిపించింది. మొత్తానికి వీళ్ళిద్దరిలో రియల్ ఎవరు, ఫేక్ ఎవరు? ఇందుకే ఇద్దరు కంటెంట్ క్రియేటర్సే. మరి వీళ్ళిద్దరిలో రియల్ ఎవరు, ఫేక్ ఎవరు? నేను అంటే రియల్గా ఉండటము, ఫేక్గా ఉండటం అంటే మనుషులు వీళ్ళందరూ సీజన్ చూసి వచ్చారండి. సీజన్ చూసి రావడం మూలంగా కంటెంట్ని క్రియేట్ చేసే వాళ్ళిద్దరు. ఇద్దరికి మైండ్లో ఒక మైండ్ గేమ్ ఉన్నది. అంటే ఒక ప్లానింగ్తో వచ్చారు. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి హౌస్లో, ఇలా ఉంటే మనకి ఇట్లాంటి కంటెంట్ క్రియేట్ అవుతుంది. సో ఈ బేస్ చేసుకునే వచ్చారు. ముఖ్యంగా యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి ఏంటంటే చాలా క్లియర్గా ఉంది. ఏదైనా సరే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, కన్ఫర్మ్గా అవతల ట్రిగ్గర్ చేయాలి, స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలంటే గొడవ ఉండాలి, ఇష్యూని క్రియేట్ చేయాలి. అక్కడ అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనం చూడాలి. సో ఇదే పాయింట్ మీద తన ఆట తీరు ఉంది. అది తనకు వచ్చిన పవర్ వల్ల కావచ్చు, చీఫ్ వల్ల వచ్చిన తర్వాత కావచ్చు, తనకు వచ్చిన పవర్స్ చీఫ్ అయిన తర్వాత కూడా సో ఎంతసేపటికి ఆటని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మనకి ఎలాంటి రూల్స్ వచ్చినాయి, ఈ అధికారం, దీనివల్ల మనం ఏం చేయొచ్చు, ఇలా చేస్తే వీళ్ళు ఏం చేస్తారు. సో ఆటను ముందుకు తీసుకెళ్ళడానికి అందులో అవతల సెంటిమెంట్గా ఉంటాడా, బాధపడతాడా, ఇది కరెక్టా, రాంగా, ఇది చెయ్యొచ్చా, చెయ్యకూడదా, మరి ఇది టూ మచ్గా ఉంటుందేమో, ఇలాంటి బిహేవియర్ ఇలాంటివి ఏం లేదు. ఇంకా ఇది అంతే, ఇది ఆటలానే ఆడాలి అంతే. అవతలోడు ఏడ్చినా ఏడ్చినా నాకు సంబంధం లేదు. అలా ఒకవేళ అవతలోడు డిఫెన్స్లో పడిపోయి ఇలా ఉండకూడదు, ఇలా మీ ఇంత భయంకరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే చాలా మొహమాటం లేకుండా చెప్తుంది. ఏమని చెప్తుంది, అసలు మీరు సెంటిమెంట్లు ఎమోషనల్ చేసి మా ఆట పాడు చేయమాకండి, ఆట ఇంతే కదా అని చెప్పేసి. ఇట్లానే అవసరం తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేస్తుంది. ఆ క్లాన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అలానే ముందు ఫిజికల్గా వెళ్ళాలి, స్ట్రాంగ్గా వెళ్ళాలి, అగ్రెసివ్గా వెళ్ళాలి అని చెప్పేసి. ఆ రోజు కూడా అందరి మీద బడ్డెన పడటానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అన్నప్పుడు కూడా
తను ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ చెప్తుంది. కానీ ఆ రోజు ఎక్స్‌ప్లనేషన్‌లో అంటే తను ఏదైతే చెప్పిందో ఆ రోజు మణికంఠతో కావచ్చు, లేదా నాగ్ సార్‌తో కావచ్చు, వాళ్ళందరూ ఆకలి మీద ఉంటారు కాబట్టి ఆ రోజు సంచాలకుడు నిర్ణయం తీసుకున్నానని గాని, ఆ రోజు నేను జస్ట్ ఒక ఫన్నీగా ఆ రోజు ఎలా ఆలోచించానో తెలీదు. జస్ట్ ఒక స్పాంటేనియస్‌గా తీసుకున్నానని గాని, అందులో ఏం లేదు. ఇది సింపుల్ కంటెంట్ క్రియేషన్ అవ్వడానికి కోసమే అంతే. ఆ క్లాన్ మీద కొద్దో గొప్పో రివెంజ్ తీసుకోవడానికి, వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ వేయడానికి చేసినే ప్లాన్ అంతే. ఆ మిగతా వాళ్ళిద్దరు మాట్లాడకపోవడం అనేది వాళ్ళ తప్పు. మాట్లాడినా కూడా వాళ్ళని కన్విన్స్ చేసేది నో డౌట్ ఆ రోజు. ఆ రోజు పృథ్వీ కావచ్చు, లేదా శేఖర్ భాష కూడా లోపలికి వచ్చిన తర్వాత సో వాళ్ళు మరి ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, వాళ్ళని రెచ్చగొడదాం అంటే తప్పు అసలు అలా ఉన్నా కూడా అదేంటి తప్పేంటి? రేపొద్దున మనకి అంతే చేస్తారా? మీరేంది ఎలా అంటున్నారు? అట్లా అని చెప్పి మనం హ్యాపీగా మంచిగా ఉందాం వాళ్ళతో అని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ రోజైతే క్లియర్ ఇంటెన్షన్‌తోనే కంటెంట్ క్రియేట్ చేయడానికే తను చేసింది అంతే. తర్వాత ఎన్నో వచ్చిన రియాక్షన్స్ బట్టి ఇది చేసింది. అమ్మాయి చాలా సింపుల్‌గా ఒకసారి అంది కూడా. మీరు ఇట్లా ఏడుస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు, మా ఆట పాడైపోతుందని. ఏడుస్తారు అది కూడా గేమే. అలా ఏడవటం పరంగా మీరు డిఫెన్స్‌లోకి వెళ్ళిపోతారేమో అన్నది. ఈ పాయింట్స్ అన్నిటిని కొద్దిగా రీచ్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఆ హక్కు లేదు సోనియాకి. ఎందుకంటే సోనియా మరి లక్‌గానే వెళ్ళింది. ఏ గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారని నిఖిల్, యష్మి మీరిద్దరు కలిసి మాట్లాడుకొని వచ్చారు. మీరిద్దరు కలిసి ఆడుతున్నారని ఏ మాటతో ఉందో, ఇప్పుడు అదే మాట అన్న సోనియా అదే అబ్బాయితో నిఖిల్‌తో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. క్లియర్‌గా ఆడుతుంది. ముగ్గురు కలిసి ఉండాలని, ముగ్గురు కలిసి వెళ్ళాలని ముందు రోజుల్లో మనం ఒకళ్ళొకళ్ళు నామినేషన్స్ చేసుకోకూడదని, ఇక్కడంతా వేస్ట్, మనమే ఉన్నాం, మనమే టాప్ 1, 2, 3లు మనమే ముందుకెళ్ళాలి, వాళ్ళు వెళ్ళిపోవాలన్న ఒక పాయింట్ చాలా క్లియర్‌గా గ్రూప్ గేమ్ ఆడుతుంది. అలానే తనతో పాటు తన క్లాన్‌లో ఉంటూ తను చెప్పిందంతా వింటూ ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని ఇప్పుడు నామినేషన్‌లో చెప్పకూడదుగా. అప్పుడు చెప్పాలి గదా! ఆ క్షణాన్ని ఎదిరించాలి గదా! నువ్వు చేస్తుంది తప్పు అని జెప్పేసి. అది మరి ఆ రోజు నామినేషన్‌లో గూడా ఆ రోజు పాపం కిరాక్ సీత ఏడ్చిందని జెప్పేసి నీకు ఆటే తెలీదు, నీకు టాస్కే తెలీదు అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు నువ్వు అదే మాట వెళ్ళేసి అసలు నువ్వు ఎలా ఆడతావు? నీకు ఆట నువ్వు ఆ నిర్ణయం ఎలా తీసుకుంటావు అని డైరెక్ట్‌గా ఆడటం తప్పు గదా! సో ఏదేమైనా ఇద్దరు మంచి కత్తులే. ఇలాంటి కత్తుల మధ్య పడితేనే మంచి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఇద్దరిలోనూ ఒక మైండ్ గేము, ఇద్దరిలో ఒక స్ట్రాటజీ ప్లాన్ ఉంది. ఇద్దరు రియల్‌గా అంటే ఇద్దరిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్స్‌గా వాళ్ళలో మంచి పాజిటివ్స్ ఉన్నాయి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు. మంచి క్యూట్‌నెస్ ఉంటుంది. హంబుల్‌నెస్ ఉంటుంది. చాలా సెన్సిటివ్ పర్సన్స్ కూడా. కానీ ఏంటంటే ఇద్దరు సీజన్‌లు చూసి గెలవాలనే తాపత్రయంలో, కంటెంట్ ఇవ్వాలనే దీంట్లో ఒక లేనిపోని యాటిట్యూడ్‌ని ముందుకు చూపిస్తున్నారు. ఆ లేనిపోని యాటిట్యూడ్ అది కన్ఫర్మ్‌గా ఆడియన్స్‌కి నెగెటివ్‌గా కనపడుతుంది. ఇక్కడేమో తన బిహేవియరు, తన ఎక్స్‌ప్రెషన్స్, యాటిట్యూడ్ అనేది చాలా నెగెటివ్‌గా ప్రొటెక్ట్ అవుతుంది. ఇక్కడ సోనియా తన స్టేట్మెంట్స్ అస్సలు నచ్చట్లేదు. మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని బాగా పెంచారు అంటే ఏ ఇంట్లో వాళ్ళు ఎవరు పెంచలేదు? సో ఎవరనుకున్నా నువ్వు అనుకోకూడదు. జనాలు అనుకోవాలి కదా! జనాలు చెప్పాలి నేను మీ ఇంట్లో వాళ్ళు బాగా పెంచారు అని చెప్పేసి. నిజంగా ఇంట్లో వాళ్ళు బాగా పెంచితే అవతల వ్యక్తితో ఎలా మాట్లాడాలో కూడా నేర్పించాలిగా. అది ఎంత ఆట అయినా సరే, అది ఎంత గేమ్ అయినా సరే, అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, మన మాట మాత్రం జారకూడదు కదా! ఆట కన్నా కూడా మాట ప్రమాదం. మాట జారితే మళ్ళీ తీసుకోలేం. ఆట తప్పినా పర్లేదు, తడబడ్డా మళ్ళీ ట్రాక్‌లో పడొచ్చు. మరి అదే ఇంట్లో వాళ్ళు మరి అది నేర్పించలేదా అని డైరెక్ట్‌గా అడగచ్చుగా. ఆ మాట అన్న తర్వాత పాపం యష్మి చాలా కోపం తెచ్చుకుంటది. ఒళ్ళు మండిపోతుందంటది. పక్కన ప్రణయతో షేర్ చేసుకుంటది. తను చాలా బీపీగా అయిపోయి ఏదో చేయాలి ఈసారి కంపల్సరీ నువ్వు ఆడు, నేను చూసుకుంటాను నిన్ను. నువ్వెంత వరకు ఆడతావు నేను కూడా చూస్తాను. అప్పుడు నేనేసుకుంటానని చెప్పి అంటాం గానీ, ఇక తన ఎమోషన్ చూసి తర్వాత సోనియా రావడం, హగ్ చేసుకోవడం, సారీ అని చెప్పడం, కొద్దిగా ఫన్ క్రియేట్ చేయడం జరిగింది. సో వెరీ గుడ్. మొత్తానికి ఇద్దరు కత్తులు నువ్వు సై అంటే సైరా నరసింహారెడ్డి లాగా సై అని ఇద్దరు పోరాడుకున్నారు. బానే ఉంది. కానీ ఇద్దరిలో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటుంటే ఇద్దరు అసలు జరిగిన మొత్తం తప్పులన్నీ బయటపడ్డాయి అన్నమాట. సో ఇద్దరు మిత్రుడికి మిత్రుడు శత్రువు అన్నట్టుగా ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి కొట్టుకోవడం అనేది ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ అనేది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫ్రెండ్‌షిప్ అంతే. ఇద్దరిలోనే ఎవరికి వాళ్ళు నచ్చరు. అదే లక్‌గా అలా కొంతకాలం ప్రయాణించారు అంతే. అవన్నీ ఈరోజు బయటపడ్డాయి. సో మొత్తానికి మీకేమనిపించింది? ఎవరు రియల్ అనిపించింది? ఎవరు ఫేక్ అనిపించారు? ఎవరి పాయింట్స్ బాగా నచ్చినాయి? ఎవరి పాయింట్స్ మీకు నచ్చలేదు? ఎవరికి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరు జెన్యూన్ కంటెస్టెంటో కూడా చెప్పండి. ఎవరికి క్యాపబిలిటీ ఉన్నది టాప్ 5 వెళ్ళటానికి అన్నది కూడా అవసరం అర్హత ఎవరికి ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.